వేరుపరచబడుట, ఫలించుట. ఈ వాక్యం వింటున్న ఆన్లైన్లో ఉన్నవారు, మీడియాలో ఉన్నవారు, శుభవార్త వింటున్నవారు, టీవీ ముందు ఎంతమంది కూర్చొని వింటున్నారో వారందరికీ కూడా నేను ఫలిస్తాను, నేను వేరుపరచబడతాను. ఎందుకు వేరుపరచబడాలి? అన్యులతో నేను కలిసిపోకుండా, లోకంతో కలిసిపోకుండా, అపరిశుద్ధులతో నేను కలవకుండా, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి నేను ప్రత్యేకంగా ఉండి నా దేవునికి ఇష్టంగా నేను జీవిస్తానని పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చేవారుగా నేను ఉంటానని మీరు ఒక నిర్ధారణ చేసుకోండి. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనము, 8వ వచనము, 25వ వచనము. ఎవరు పట్టారు పగ? అన్నలు. యోసేపు జీవితం గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఇవన్నీ కూడా ఓర్చుకున్నాడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన నోరెత్తి ఒక మాట అనలే, ఎవరిని కూడా అనలేదు. ఆయన ఎందుకు? తండ్రి ఆయనకు విచిత్రమైన అంగి గుట్టించాడు. ఆయన ఎక్కువగా ప్రేమించినందుకు ఒకటి, ఇంకొకటి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక. ఎందుకంటే రాహేలుకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాలు ఆమె గొడ్రాలై ఉన్నది కాబట్టి ఆమెకు పిల్లలు కలిగే వరకు ఆయన వృద్ధాప్యం వచ్చేసిందంట. ఆ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి తన సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమించాడంట. ప్రేమించి ఒక విచిత్రమైన అంగి గుట్టించాడంట. దాన్ని బట్టి అన్నలందరూ అసూయపడ్డారు, ఆయనను ప్రేమించినందుకు అసూయపడ్డారు. మరి ఏం చేశాడు? ప్రేమించి ఆయన ఎత్తుకొని తిరిగాడా? ఎందుకు? తల్లిదండ్రులకు పక్షపాతం ఉండకూడదని. కరెక్టే. కానీ ఇక్కడ ఎవరి మీదనో ఒకరి మీద చాలా ప్రేమ ఉంటుంది. యాకోబుకు యోసేపు మీద చాలా ప్రేమ. ఆ ప్రేమను బట్టి అన్నలు ఏమైపోయారు? అసూయపడ్డారు. అసూయపడమే కాకుండా ఆయనకు కలలు పడతాయి. ఆ కలలను ఏం చేస్తాడు? ఆయన భావం చెప్తాడు. ఆయన కలల భావం చెప్పే వరము దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి కలలేమని, నా పన లేచి నిలబడితే మీ అందరి పనులు నాకు సాగిలు పడ్డాయని. అవేం కలలు అని చెప్పేసి వాళ్ళు ఇంకా పగబట్టారు. మళ్ళీ ఇంకోసారి ఏం కల అన్నాడు ఆయన? నేను పడుకొని ఉంటే సూర్య చంద్రులు కూడా నాకు నమస్కారం చేశాయంటే. అంటే అప్పుడు వాళ్ళ నాన్న తిడతాడు, నేను మీ అమ్మ కూడా నీకు సాగిల పడతామా అని చెప్పేసి, ఏం కళలు అవి నువ్వు చెప్పకుండా ఉంటేనన్నా బాగుండు, ఎందుకు నువ్వు అలాంటి కళలు కంటున్నావని వాళ్ళ నాన్న కూడా ఇచ్చేస్తారు. దాన్ని బట్టి మరింత పగబట్టారంట. మరింత పగబట్టి ఆయన చేసిన తప్పేముంది? ఆయన ఎంత ఓపెన్గా ఆయన హృదయంలో ఏది ఉంచుకోకుండా ఆయన చెప్పాడు అన్నట్టు. అయితే ఆయనకు అన్నీ కూడా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? వీనితో ఉండే బదులు వీని విడిచిపెట్టి ఉన్నది నయం, వీనితో ఉంటే మనకు అదృష్టం రాదు కదా, వీని దరిద్రం మనకు వస్తుంది, ఎప్పుడు చూడు కష్టాలే, ఎప్పుడు చూడు ఇదే అని చెప్పేసి అందరు కూడా విసుక్కుంటాం. కానీ ఆయనకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కదా. వాళ్ళు అన్నలు అసూయపడడం ఆలస్యం లేదు. తండ్రి చెప్తాడు వాళ్ళకు టిఫిన్లు తీసుకొని పొమ్మని. కాబట్టి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వెళితే వాళ్ళు ఇక్కడ లేరు, దోతాన్లో ఉన్నారని. వాళ్ళు దోతాన్లో అంటే ఇక్కడ కాకుండా ఇంకెంత దూరమో నడిచిపోతారు వాళ్ళ అన్న దగ్గరికి. నడిచిపోయి ఆ టిఫిన్ తీసుకొని ఫుడ్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆయనను కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పి ఆయనను గోతిలో పడేస్తారు. ఆ గోతిలో నీళ్లు లేవు కానీ ఆ గోతిలో పడేస్తారు. అసలు చంపుదామని, ఆయనను హత్య చేద్దామని, ఆయన ఉండకూడదని. చూసారా ఎంత పగనో, ఎంత కుట్రను, ఎంత కుల్లో. కాబట్టి పగ ఎలాంటి దీనికి దారి తీస్తుంది అనంటే మన మరణానికే దారి తీస్తుంది. చూడండి. కాబట్టి ఇక్కడ ఆయన అన్నల చేత ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, అలాగే కాకుండా ఐగుప్తు నుంచి ఎవరు వస్తారో? ఇష్మాయిలీలు వస్తున్నారు. వారికి అమ్మి వేసినప్పుడు కూడా ఒక మాట మాట్లాడవచ్చు కానీ బైబిల్లో లిఖించబడలేదు. ఏమని? నన్ను సతాయించకండి, నన్ను అమ్మివేయకండి. ఎంత దీనంగా బ్రతిమాడాడో, ఎంత ఏడ్చాడో పాపం. కానీ ఆయనను ఐగుప్తులకు అమ్మివేశారు. ఐగుప్తులకు అమ్మివేస్తే ఆ పోతిఫర్ ఇంట్లో ఆయన ఉన్నాడు. అక్కడ కూడా అన్నీ కూడా ఆయన చేతికి అప్పగించబడ్డాయి. హల్లెలూయా. అన్నీ కూడా అంటే ఆయన ఇంట్లో సమస్తం ఆయన చేతి కింద ఉంటుంది. సమస్తం ఆయన చేతి కింద ఉంటే ఆయన ఎంత సౌందర్యవంతుడు అంటే ఆయన అందం చూసి అందరు కూడా నోరు తెరిచి చూస్తారంట. ఆయన ఒకరోజు పోతిఫర్ భార్య, ఈయనను చూడండి, ఆయన అందం చూడండి అని చెప్పేస్తే చెలికత్తలకు ఎవరికో పిలిచి ఇచ్చేస్తే వాళ్ళందరూ కలిసి యాపిల్స్ కట్ చేస్తున్నారంట. కొంతమంది లేడీస్ ఆయన అందం చూసి యాపిల్ కట్ చేయబోయి ప్రతి ఒక్కరు కూడా తన చేయిని కట్ చేసుకున్నారట. అలాగే ఉండిపోయారట. ఇంత అందగాడని, అంత అందగాడంట. అయితే ఈమె ఏం చేస్తుంది? రోజు ఆయనను వేధిస్తుంది. ఈయన తల మీద ఆశీర్వాదం ఉందా? ఆయన తల మీద దరిద్రం ఉన్నదా అనుకుంటాం మనం. కానీ అసలు 30 ఏళ్ళ వరకు ఆయన కష్టాలే కష్టాలు. అన్నల దగ్గర ఒక కష్టాలు, తర్వాత గోతిలో త్రోయబడ్డాడు, ఐగుప్తుకు అమ్మబడ్డాడు. అక్కడ ఏమైపోయింది? పోతిఫర్ భార్య దగ్గర అక్కడ చూస్తే వాళ్ళందరూ దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు. కానీ ఎందుకు అని అంటే అన్నల చేత వేరుపరచబడ్డాడు కాబట్టి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నల చేత అమ్మివేయబడ్డప్పుడు బ్రతిమలాడిండో, దీనంగా చూశాడో, ఏమేమన్నాడు, కానీ అక్కడ వేరుపరచబడ్డాడు.
నీ సహోదరులచే నువ్వు వేరుపరచబడాలి. ఈ దినం వాక్యము, నీ సహోదరులు నీ మీద పగబడుతున్నారేమో, నీ సహోదరులు నీకు అన్యులై ఉన్నారేమో, నీ సహోదరులు నీ మీద చెడ్డు మాటలు చెప్తున్నారేమో, కానీ నిన్ను ప్రశంసించినట్టు నిన్ను పొగిడినట్టే పొగిడి నిన్నేం చేస్తున్నారు, వెనుక వచ్చేసి చెడ్డ మాటలు చెప్తున్నారు నీ మీద. కాబట్టి వారు పొగడగానే నువ్వు ఎంతో సంతోషపడకు, వాళ్ళ నాలుకలో విషం ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇలాంటి మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. యేసుప్రభు ధన్యతలు చెప్తాడు చూడండి ఇక్కడ. ఏమనంటే, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. మనం ఏమంటాము, నన్ను ఎందుకు పొగుడుతలేడు, ప్రక్కకున్న ఆమెను పొగుడుతున్నాడు, నన్ను కూడా ఊరికి ఆమెను ఎందుకు పొగుడుతున్నావు, మొన్న ఒకడు అంటున్నాడు, ఊరికి ఆమెను ఎందుకు పొగుడుతున్నావు, నన్ను కూడా ఒకసారి పొగడవా అంటే అడిగి పొగిడించుకోవడం. మనుషుల ఎదుట నిన్ను పొగిడితే నీకు శ్రమ. యోసేపు తండ్రి ప్రేమకు నోచుకోలేదు, అన్నల ప్రేమకు నోచుకోలేదు. అందరు కూడా ఆయనను శపిస్తున్నారు, ఆయన తిడుతున్నారు, ఆయనను ఆఖరికి హత్య చేద్దామని చూశారు. గోతిలోకి త్రోసివేయబడ్డాడు, ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. ఏమైనా తప్పు చేశాడా? ఆయన దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ ఏ తప్పు కూడా చేయలేదు, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. కానీ ఆఖరికి అన్నలు తన ఇంట్లో ఉంచుకోకుండా ఎంత దూరం అంటే కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. అమ్మివేయగానే కానానులో కరువు వచ్చేసింది. కానాన్ అంటే సమృద్ధి కలిగిన దేశము, దేవుడు ఆశీర్వదించిన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. అందులో కరువు అనేది రాకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన దేశం అది, వాగ్దాన దేశము. దాంట్లో ఎందుకు కరువు వస్తుంది? ఎందుకనంటే ఆశీర్వదించబడిన వాడు దాని నుంచి సెపరేట్ అయిపోయాడు. ఆశీర్వదించబడిన వాడిని నువ్వు వెలివేశావు. నీ కుటుంబంలో ఎవరైతే ప్రార్థన పరులు, యాకోబుని గురించి లాబాన్ అంటాడు, నీవు అడుగు పెట్టినది మొదలు నా ఇల్లు అభివృద్ధిలోకి వచ్చిందని. హల్లెలూయా. అబీమెలెకు రాజు అంటాడు ఇస్సాకును, నీవు ఇక్కడ ఉన్నావని ఇదంతా కూడా మేము ఆశీర్వదించబడ్డాం, నీ కాలు చాలా మంచిది, నీవు చాలా మంచినివి, నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ శాపం లేదు, దరిద్రం లేదు. యోసేపును చూస్తే దరిద్రం ఉన్నది, శాపం ఉన్నది అని అనుకుంటాం మనం. ఇన్ని కష్టాలు చూసి 30 ఏళ్ళ వరకు, ఒక సంవత్సరం కాదు 30 సంవత్సరాల వరకు ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు? ఆయన దెబ్బ మీద దెబ్బ, ఏది పట్టుకున్నా ఆయనకి ఏది కూడా బాగా అయితే లేదు. ఆఖరికి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని తన సహోదరుల నుండి వేరుపరచబడడం అంటే, ఎందుకు ఆయన తల మీద ఆశీర్వాదం ఉంది కానీ శాపం లేదు. నువ్వెంత శపించినా శాపం తగలడం లేదు. నన్ను ఎవరైనా శపిస్తే నేను అనుకుంటుంటే, గాలి వచ్చింది కదా గాలితోనే ఎగిరిపోతుంది, దేవుడు నాకు అది తగలనీయడు. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని చేత అభిషేకం పొందిన దాన్ని, దేవుని చేత ఆశీర్వదించబడిన దాన్ని, దేవుని రక్తంతో కొనబడిన దాన్ని. నేను అందరికి గట్టిగా చెప్తాను, చప్పలు కొట్టడానికి స్తోత్రాలు చెల్లిస్తాను. హల్లెలూయా. కాబట్టి యోసేపు అంటే ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద, ఏ ఊట యొద్ద, జీవజలపు ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. ఆయనకి ఎందుకు ఆశీర్వాదాలు ఉండకుండా శాపాలు ఉంటవి? ఆశీర్వాదాలు ఉండడానికి గల కారణం ఏంటంటే, తన అన్నల దగ్గర నుండి ఆయన వేరుపరచబడ్డాడు. నీకు ఎవరైతే పడదో వాని దగ్గర నుంచి నువ్వు వేరుపరచబడాలి, వాళ్ళ నుంచి నువ్వు వేరుగా. కానీ వాడు చనిపోవాలని ప్రార్థన చేయకు. హల్లెలూయా. మనం ఎట్లానంటే వేరుపరచబడ్డాము. ఎవరంటే మనం ఎవరితోనైతే కలిసిపోమో, ఎవరితోనైతే మనము మింగులై ఉంటామో వాళ్ళతోని మనకు నష్టమే వస్తుంది, కానీ దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. అందుకని ఏలియా అంటున్నాడు, ఒక సైడు మీరుండండి, బయలు ప్రవక్తలందరూ ఒక సైడు, ఒక్క సైడే రోషం గలవాడని నా దేవుని సైడ్ నేను ఒక్కనే ఉంటున్నాడు. హల్లెలూయా. దినమంతా వాళ్ళందరూ ప్రార్థన చేశారు, పూజలు చేశారు, కొట్టుకున్నారు, బ్లేడ్తో కోసుకున్నారు. బయలా మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన విను. ఒక్క ప్రార్థన వినలేదు. వినక ఇక్కడ ఏం చేశాడు? ఆఖరికి సాయంత్రం అందరిని పిలిపించి ఇశ్రాయేలు పడిపోయిన బలిపీఠాలను కట్టి అక్కడ బలిని ఏర్పాటు చేశాడు. బలి ఏర్పాటు చేసి కందకం దవ్వించి నీళ్ళ చేత బలి మాంసాన్ని అంతా కూడా తడిపాడు. తడిపి వాళ్ళందరూ చూస్తుంటే 400 మంది చూస్తుండగా యెహోవా దేవునికి చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చి ఈ బలిని కాల్చివేయాలి అనగానే, అది కాల్చగానే వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఎంత గట్టిగా అరిచారు. అరిస్తే ఏం చేసిండు? ఆయన అందరినీ వధించిండు. ఆయన ఒక ప్రవక్త అయి ఉండి అందరినీ వధించాడు. ఎవరి సైడ్ ఉన్నావు నువ్వు? బయలు దేవతల సైడ్ ఉన్నావా? యెహోవా దేవుని సైడ్ ఉన్నావా? ఈ లోకంలో నీవెవరి సైడ్ ఉన్నావు? నేను ఎవరి సైడ్ ఉన్నాను? నా యేసయ్య సైడ్ ఉన్నానా? ఈ లోకం సైడ్ ఉన్నానా? కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు వేరుపరచబడాలనంటే, నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం చెప్పాలి మనం. లేదా నీ ఎదుగుదల చూసి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో వాడు సాక్ష్యం చెప్పాలి. దేవా వాడిని ఆశీర్వదించు, వాడు పాడైపోకూడదు. ఎందుకంటే నీవు చేసే మేళ్ళు, నీవు చేసే అద్భుత కార్యాలు, నీవు చేసే సూచక క్రియలు వాడు చూడాలి, వాడు సాక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా కదా. అలాంటిది ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన దేవుడు పిలవగానే అబ్రహాం ఎంతమంది తీసుకొని వచ్చాడు? నిన్ను పెక్కుమందిగా చేస్తానంటున్నాడు. ఒక్కడిని పిలిచి పెక్కుమంది అంటే ఏంటి? ప్రపంచంలో 3 భాగాలు అబ్రహాము మా తండ్రి అని చెప్పేవాళ్ళు. ప్రపంచం అంతటా కూడా
విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ శిష్యులు దోణిలో ఉన్నప్పుడు ఎంత భయపడుతున్నారు. అక్కడ సముద్రంలో తుఫాను వచ్చేసింది. తుఫాను వచ్చింది, యేసుప్రభు కూడా లేడు. అయ్యో అని భయంతో బిక్కుమంటున్నారు, చచ్చిపోతామనుకుంటున్నారు. కానీ దేవుడు చనిపోనివ్వక ఆ అలల మీద నడిచి వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. చప్పలు కొడిన స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? శిష్యులు తన భార్యలను, తన తల్లిదండ్రులను, తన సహోదరులను, తన సంసారాలను, తన వృత్తిని సమస్తముని విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. కాబట్టి వాళ్ళ దగ్గరికి తుఫాన్లో వాళ్ళు నశించిపోకుండా తుఫానులో అలల మీద నడిచి ఓడ దగ్గరికి వస్తున్నాడు వాళ్ళని రక్షించడానికి. వాళ్ళ దగ్గరికి వస్తుంటే భూతమని వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ భూతం ఇలాగుండదు, భూతమనిగా నేనే, భయపడకుడి. నీ సంసారంలో కానీ అనుదిన జీవితంలో కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల్లో నువ్వు ఓడిపోయేటట్టున్నావేమో. నీ జీవిత ప్రయాణం ఎలాగున్నది? పడిపోయే స్థితిలో. దేవుడు మధ్య సముద్రం ఉన్నప్పుడు వాళ్ళకు తుఫాన్ వస్తే ఆ తుఫాన్లో వాళ్ళు నశించకుండా వాళ్ళ దగ్గరికి ఆ అలల మీద నడిచొచ్చి ఒక్కసారి గాలిని గద్దించే వరకు గాలి నిమ్మలమైపోయింది. వారు ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని మన తలల మీద ఏముందనంటే దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఆశీర్వదించబడిన వారమే. ఎందుకు ఆశీర్వదించబడిన వారం అంటే నువ్వు నమ్మినవు, నీవు యేసుక్రీస్తు నా స్వరక్షకుడని నీ హృదయమందు విశ్వసించావు, నీ నోటితో ఒప్పుకున్నావు, నీ నాలుక ఒప్పుకున్నది, నీవు ఒప్పుకున్నావు. కాబట్టి ఆయన బాప్తిస్మం తీసుకోకున్నా నీవు వస్తున్నావు గుడికి. నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆ నమ్మకంతో వస్తున్నావు. కాబట్టి ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కొంతమంది మన ఉద్యోగాల దగ్గర ఎలాగుంటారంటే చాలా మనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. వారికి అదే జీతం, మనకు అదే జీతం. కానీ వాళ్ళు లంచాలు తీసుకుంటారో, వాళ్ళు ఏమేమి దందాలు చేస్తారో తెలియదు. కానీ మనకంటే ఎక్కువగా వాళ్ళు ఫలించబడతారు. అప్పుడు మనం అడుగుతాం దేవుణ్ణి, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదయ్యా, నా జీతం ఎట్లుంది? మేకతోక బెత్తడి అన్నట్టున్నది, అది పెరగదు, అది తరగదు, అది అక్కడనే ఉన్నది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? నిదానించమంటాడు, కొద్దిగా ఓపిక పట్టమంటాడు. ఎందుకు అని అంటే ఎవడైతే నీకంటే ఎక్కువగా ఎదిగాడో నీ ఎదుగుదల వాడు చూడాలి అని నువ్వు శపించకు, నువ్వు అన్నీ దీవించు. ఇంకా అలాగే నువ్వు ప్రార్థన చేయు ఆయన కొరకు. అప్పుడు నీ ఎదుగుదల చూసి, ఎందుకంటే గోతిలో త్రోయబడ్డాడు. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గోతిలో త్రోయబడ్డవాడు అంతే, ఏది భూమి మీద కాదు, అండర్ గ్రౌండ్. అంత ఇదైన వాడు ఎక్కడున్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. అమ్మేసినాడు, కరువులో ఉన్నాడు, సంచి తీసుకొని వచ్చి సింహాసనం ముందు నిలబడ్డాడు. ఏ అన్న అయితే తమ్ముని నమ్మాడు ఆ తమ్ముని దగ్గర ముఖం నేలకు వంచి సాగిలపడుతున్నాడు. గోనె సంచి తీసుకొని అయ్యా అన్నం పెట్టుమని. ఐగుప్తు భయంకరమైన పాపం గల దేశం, శపించబడిన దేశం. అక్కడ అసలు ఏది కూడా ఆశీర్వాదం లేదు. ఆ ఐగుప్తులో సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. ఎందుకు అని అంటే ఆశీర్వదించబడిన వాడు ఐగుప్తులో ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆశీర్వదించబడిన వాడు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఆశీర్వదించబడిన ఈ కానాను ఏమైపోయింది? కరువు వచ్చేసింది. కానాను దేశమే కరువు కాదు, ప్రతి దేశము, ప్రపంచం అంతా కరువు తెప్పించిండు దేవుడు. ప్రపంచం అంతా వచ్చి యోసేపుకు తల వంచి నమస్కారం చేయాల. చూసారా? అంటే ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదానికి మితి ఉండదండి, అసలు పరిమితి అనేది ఉండదు. ఎందుకు అని అంటే ఆ సహోదరుల నుండి ఈయన వేరుపరచబడ్డాడు కాబట్టి ఈయనకు ఆశీర్వాదాలు వచ్చాయి. ఏ సహోదరుల నుండి? రూబేను పాపం చేసిన వాడే కదా, షిమ్యోను, లేవి వీళ్ళందరూ కూడా నరహంతకులు, యూదా కూడా కోడలతో పాపం, అందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు. వారి నుండి యోసేపును దేవుడు వేరుపరిచాడు. ఆ వేరుపరిచిన తర్వాత చూడండి ఆదికాండం 39:12, ఈ యోసేపుకు ప్రతి దినము కూడా శ్రమ, ప్రతిసారి కూడా శ్రమనే, నింద, అవమానం. గోతిలో త్రోసివేయబడ్డాడు, తర్వాత అమ్మివేయబడ్డాడు, తర్వాత ఎక్కడి వరకో ఆయన పాదాచారిగా నడిచాడు. తన అన్నల కొరకు చేసిన ఫలితమే లేదు ఈయనకు. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక శోధన వచ్చింది. ఏ శోధన అంటే యవనస్తులు జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అని అంటే ఈయన మిలిటరీ కమాండర్, ఆయన భార్య, ఐగుప్తులో మిలిటరీ ఎంతమంది ఉన్నారో వారికి సుప్రీం కమాండర్ అంట. ఆయన భార్య ఈమె. అంటే ఎంత నౌకర్లు చాకర్లు ఉండాలి, అంతమంది ఉండరు. ఈయన ఒక ప్రత్యేకమైన పొజిషన్ ఇచ్చాడు పోతిఫరా. ఇచ్చినప్పుడు భార్యనేమో శోధిస్తుంది, నాతో పాపం చేయమని శోధిస్తుంటే, నా యజమానుడు నిన్ను తప్ప నాకు సమస్తం అప్పగించాడు, ఇంత పాతకం కట్టుకొని నేను దేవునికి, నా యజమానునికి నేను పాపం చేయాలనా? ఈయన ఏ తప్పు చేయలేదు. ఆమె అంటున్నది ప్రతిరోజు విసిగిస్తుంది. ఒకరోజు అక్కడ నౌకర్లు లేరు, వాళ్ళ సర్వెంట్స్ ఎవరు లేరు, వాళ్ళ బానిసలు ఎవరు లేరు, ఇంట్లో యజమానుడు లేడు, ఒక్కతే ఉన్నది. అప్పుడు ఈయన దేని కొరకు లోపలికి పోయే వరకు ఆయనను పట్టుకొని నాతో పాపం చేయమని అనగానే ఆయన ఏం చేశాడు?
తన పై వస్త్రం ఆమె చేతిలో ఉన్న దాన్ని అసలు లెక్క చేయకుండా ఆయన బయటకు పరిగెత్తిపోయాడు. ఎవరన్నా పరిగెత్తే వాళ్ళు ఉన్నారా? నీకు పరిశుద్ధత కావాలన్నా, నీకు పరువు కావాలన్నా, ఎవరుంటారు? పరిశుద్ధత, మన మంత్రం పరిశుద్ధత కావాలని. అందరి ముందు నువ్వు దొంగతనం చేసిన వారు నేను వెలివేస్తారు. నీవు అసలు దొంగతనం చేయలేదు కానీ చేసినవంటారు. అంటే నేను చేయలేదు అని అంటావు, కానీ ఆయన ఏ మాట మాట్లాడలేదు. నువ్వు పాపం చేసినవన్నా ఆయన మాట్లాడలేదు. జైల్లోకి పోవంటే జైలుకి వెళ్ళిపోయాడు. చూసారా? ఇనుము ఆయనను బాధించిందంట. ఇనుము అంటే ఆ సంఖ్యలు బాధ ఒకటి, తోటి ఖైదీలందరూ కూడా వీడు ఈ పని చేసి వచ్చిండు, వీడు ఈ పని చేసి వచ్చిండు అని ఎన్ని మాటలు అన్నారో ఆ బాధలన్నీ ఒకటి. కాబట్టి ఆయన అవన్నీ సహించాడు. అయితే దేవుడు ఆ జైలు అధికారి ఆయన స్థానాన్ని ఆయనకిచ్చి అందరినీ నువ్వు చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ జైలు అధికారి కూడా ఆయన అధికారాన్ని అక్కడ యోసేపుకు అందించినట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి తర్వాత వాళ్ళకి ఇద్దరికి కళలు పడతాయి. ఆ కళల ద్వారా మళ్ళీ రాజు దగ్గరికి వస్తాడు. రాజు దగ్గరికి వచ్చి రాజు కళ పడుతుంది. ఆ కళభావం చెప్పగానే రాజు సింహాసనంను యోసేపుకి ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీ సహోదరులతో నువ్వు వేరుపరచబడ్డప్పుడు, ఏ సహోదరులు నీకు సొంత సహోదరులు, రక్త సంబంధులనే కాదు, నీతో పనిచేసే వాళ్ళు సహోదరులే, నీ ఏ కొలీగ్స్ వాళ్ళు సహోదరులే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళని గమనించు, వాళ్ళను కొద్దిగా స్టడీ చేయి, కొద్దిగా అబ్జర్వ్ చేయి. చేసిన తర్వాత వాళ్ళతోని మీరు దూరం అయిపోండి. మీరు దూరం అయిపోతే అప్పుడు ఈ చెడుతనం అంతా పోతుంది. కాబట్టి నువ్వు నీ దేవునితో పరిశుద్ధతలో ఉంటావు. నేను నా పరిశుద్ధత కాపాడుకున్నా. నేను వీళ్ళందరి ముందు ఒకవేళ పాపం చేస్తే ఆమె ఏం చేస్తుండే? అందరి ముందు ఈయన మంచోడని, కానీ దేవుని ముందు నీవు పరిశుద్ధత లేకుండా నీవు నా దగ్గరికి వచ్చావు ఏంటని అంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ మనకు వస్తుందా లేదా తెలుసుకోవాలి. కానీ ఈ కాలము యవనస్తులను నిజంగానే అలాంటి శోధన వస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆడోళ్ళు కానీ మగవాళ్ళు బరితెగించిన ఆడోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పాపం చేసే సమస్య కానీ ఇక్కడ పాపం చేయకపోతే ఆయనకు సమస్య వచ్చింది. ఆయన చెరసాల్లో వేశారు. అందరు కూడా ఈయన ఖైదీ అన్నాడు. అందరు కూడా ఈయన ఏమన్నారు? క్రిమినల్ అన్నారు. కానీ దేవుడు ఒక్కడే ఏం చేశాడంటే ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏది కూడా పాపం ఆయనకు అంటలేదు అని దేవుడు ఏం చేశాడు? ఆ ఖైదీలందరూ ఆయన చేతికి అప్పగించాడు. తర్వాత ఆయనకు సింహాసనము అప్పగించాడు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి పాపం చేస్తే ఏమవుతుంది? దేవుని దగ్గర వచ్చి తేవా నేను అనుకోకుండా నేను తప్పు చేసినా, నేను పాపం చేసినా అని దేవుని దగ్గర ఒప్పుకోగానే దేవుడు క్షమించేస్తాడు. దేవుడు క్షమించేస్తాడు. కాబట్టి నేను పాపం చేస్తాను అంటే ఇది సుఖమైన పాపం. కాబట్టి ఇన్ని శ్రమల్లో నన్ను ఒక ఆమె కోరుకుంటుంది, ఒక ఆమె నన్ను ఇష్టపడుతుంది. ఓ నేను పెద్ద హీరోను, ఎందుకంటే ఆమె నన్ను రోజు నా వెనుక పడుతుంది, నేను పెద్ద హీరోను అని చెప్పేసి మనకు అహంకారం వచ్చేస్తుంది. అహంకారం వచ్చేసి దేవుని ప్రక్కకు పెట్టి మనం పాపంలోనికి ముందుకు పరిగెత్తుతాం. కానీ దేవుని ఎదుట మనం నిలబడలేము. అందుకని ప్రభు అంటున్నాడు, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో. లోకమంతా నిన్ను పాపి అన్న పర్వాలేదు, నేను పాపి అనొద్దు. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆదర్శంగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వకపోతే సమాజం ముందు మనం నిలబడలేం. పరువు పోయిన లెక్కలు. కాబట్టి అలా కాకుండా మన పరిశుద్ధత మనము కాపాడుకోవాలని. అయితే చూడండి, ఇక్కడ యోసేపు అన్నలు అమ్మేస్తే ఐగుప్తు వారు ఆయనను తలగా పెట్టుకున్నారంట. అందరూ కూడా ఆయనకు సాష్టాంగ పడుతున్నారు. అన్నలు వచ్చేసి సంచులు పట్టుకొని నిలబడితే ఏం చేసిండు? ఈయన కూడా మంచిగా ఆడిచ్చిండు చక్కగా కదా. మీరు వేగు చూడడానికి వచ్చారు, మీరు వేగుల వారు, ధాన్యానికి అని రాలేదు. దేవుడు ఏం చేశాడు? యోసేపుకు వంగాలని ప్రతి దేశంలో కరువు పుట్టించాడు. ప్రతి దేశపు వారు వచ్చేసి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే కళ అది నెరవేరాలి. హల్లెలూయా. కళ నెరవేరాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? అందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు నీ శత్రుల ముందు నీకు ఆహారం, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందుకని నీ పరువు పోయిందని బాధపడకు. నీ పరిశుద్ధత నీ దగ్గర ఉన్నదని దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. మనం ఇంటి లోపల పచ్చడి తిని నీ శత్రువు వచ్చిండు అనుకో, ఆయన ముందు నువ్వు ఏమంటున్నావు? నేను నాటుకోడి తినేసి వచ్చినాను. వాడు ఏమనుకోవాలా? వీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత దరిద్రంలో వీనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా దేవుడు ఇచ్చాడు, నాకు ఎవరో పంపారు. అందుకని అలాగూ దేవుని సేవకులను దేవుడు విడిచిపెట్టాడండి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? శత్రువుల ముందు నాకు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. శత్రువుల ముందు నేనంటే పడనే పడది, కానీ నువ్వు ఆయన ముందు నాటుకోడు మాంసం తింటుంటే వీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీని దగ్గర ఒక నయా పైస లేదు, కానీ ఎక్కడి నుంచి? నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు ఎక్కడి నుంచైనా పంపిస్తాడు. హల్లెలూయా. అందుకని నీ శత్రువు నువ్వు శపించొద్దు, నీ శత్రువు నువ్వు తిట్టొద్దు, నీ శత్రువుని దీవించు, నీ శత్రువుని కొరకు నువ్వు ప్రార్థన చేయు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రతీకారం తీసుకుంటాడు, కానీ ఆయన నీ బాగు చూస్తాడు. వీడు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పోడు. ఎందుకు అని అంటే చూసినావా, ఆయనకి ఏమీ లేకున్నా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కరోజు ఉపవాసం ఉంటలేడు. మనకు లేని బట్టలు వానుకున్నాయి,
మనకు లేని ఆహారం వానికి ఉంది, మనకంటే ఎక్కువ దర్జాగా ఆయన బ్రతుకుతున్నాడు. శత్రువే సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. వాళ్ళ అన్నలందరూ ఎక్కడో ఉన్నారు, యోసేపు ఒక్కడు నిలబడ్డాడు. అందుకని హిజ్కియా అంటున్నాడు, తర్వాత యెహోషాపాతు రాజు అంటున్నాడు ఏమనంటే, శేషము కొరకు ప్రార్థన చేయి. మనం ఒక్కరమే నిలబడతాం, శేషము మిగిలింది, ఇప్పుడు ఆ శేషం కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. నీ తల మీదకి ఆశీర్వాదాలు రావాలంటే ఫస్ట్ నువ్వు వేరుపరచబడాలి, నువ్వు రెండోది శేషంగా ఉండాలి, ఆ శేషం కొరకు ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే యోహాను సువార్త 15:4 ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటినట్టు నాటాడు దేవుడు. మనల్ని తీసుకొచ్చి సంఘంలో నాటాడు. సంఘం కేంద్రం, సంఘమే మనకు అన్ని. నీ మూలాలు సంఘంలో ఉండాలి, నీ సమస్తం సంఘంలో ఉంటేనే దేవుడు నీ కృప కుమ్మరిస్తాడు. దేవుడు ఎట్లాగో మనల్ని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు, ఆశీర్వాదాలు కురిపిస్తున్నాడు, కృప కుమ్మరిస్తున్నాడు. అందరి దేవుడు దయ చూస్తున్నాడు. అలాగూ మనము బయటున్నా నువ్వు ఆశీర్వదించబడతావు, లోపలున్న ఆశీర్వదించబడతావు. కానీ నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయన నీలో, నీవు ఆయనలో ఫలిస్తావు అంటాడు. దేవుడు నన్ను ఫలింపజేస్తున్నాడు, దేవుడు నన్ను పుష్పింపజేస్తున్నాడు. కాబట్టి నేను ఆయన ఇచ్చిన దాన్ని నేను ఫలింపజేస్తున్నా. కాబట్టి నేను ఆయనలో నిలిచి ఉన్నాను. మీరు ఫలించు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటే కానీ ఎలాగో ఫలించదు, అలాగూ ఫలించు. కాబట్టి మనము ఆ కొమ్మలో ఉండాలి. ఆ కొమ్మ పెరుగుతుందా? నీకు ఆకులు విస్తరిస్తున్నాయా? నీ కొమ్మది ఆ నీడ ప్రక్క ఉన్న ఇంటి మీద పడుతుందా? అంటే నువ్వెంత విస్తరిస్తున్నావో ప్రక్కోడు చూస్తున్నాడు. నీ కొమ్మలు ప్రక్కింటికి వెళ్తున్నాయి, దీని నీడ దాని మీద పడుతుంది. ఎలాగంటే మనం దేవునిలో అంటుగట్టబడితే నువ్వు ఫలిస్తావు, ప్రాకి వర్ధిల్లుతా ఉంటావు. ఎదుగుదలను చూసి శత్రువు మూలుగుతుంటాడు అన్నట్టు. యేసుప్రభు శిష్యులను పంపినప్పుడు ఏమన్నా ఇచ్చి పంపాడా? 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపాడా? ఒట్టి చేతులతో ఒట్టి సంచులు పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీకేమైనా తక్కువైందని అడుగుతున్నాడు. అన్నారా వాళ్ళు మాకు ఇది తక్కువైందని? ఏది తక్కువ కాలేదు. అందరు వాళ్ళని ఏం చేశారు? శిష్యుని చేర్చుకుంటే శిష్యుని ప్రతిఫలం పొందుతావు. ప్రవక్త అని నువ్వు ప్రవక్తను తీసుకుంటే ప్రవక్త ఫలం పొందుతావు. నీతిమంతుడు చేసుకుంటే నీతిమంతుడి ఫలం పొందుతావు. ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని ఫలాలు పొందుతాం. కాబట్టి అలాగూ నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నిన్ను ఎవరైతే చేర్చుకుంటారో అమ్మా నువ్వు అడుగు పెట్టిపో అంటారు నన్ను. ఎందుకు? దేవుని ఆశీర్వాదం నా తల మీద ఉన్నది, నా ఒళ్ళంతటా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అమ్మా నువ్వు ఇలాగ కాలు పెట్టిపో. మరి నిజమే కాలు పెట్టి పోతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే నేను కాదు కాలు పెట్టింది, ఈ ఆకారం నేను అక్కడ ఉన్నా కానీ ఆత్మస్వరూపుడు ఆయన నాకంటే ముందు ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలాగూ ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక మామూలు మనిషిని కాదు, నేను 1000 కోట్ల మనిషిని. ఎందుకు 1000 కోట్ల మనిషిని? ఎందుకు ఆశీర్వాదం? నా అణువణువులో వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్కటే ఒక మాట, మనం కొంతమంది 2 రకాలుగా ఉన్నామంటండి. ప్రభువునందు నిలిచి ఉండుట. ప్రభువునందు నిలిచి ఉంటే ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం ఫలిస్తాం. ఆజ్ఞలు గైకుంటా ఫలించడం అంటే ఏంటంటే అన్నీ మనం ఏమంటే బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, అబద్ధం ఆడతాం, మళ్ళీ ప్రార్థన చేస్తాము, మనం బాగా ఆత్మలో ప్రార్థన చేస్తాం, మళ్ళీ బయట పోయి ఎవరితోనో బూతులు తిడతాం. ఆ పాపం మాత్రం మానం. ఈ చర్చిలో నేను మెంబర్నండి, ఈ చర్చికి నేను కానుకలు ఇస్తున్నాను, ఈ చర్చికి నేను రెగ్యులర్గా వస్తున్నాను, ఈ చర్చిలో నాకు అన్నీ ఉన్నాయి, నాకు సమస్త అధికారం ఉన్నది ఈ చర్చిలో. కానీ బయట పోతే లోకస్తుల కంటే అధ్వానం. అలాగ పాపం మానరు. ఇదొక రకం. ఇంకో రకం ఎలాగున్నాడు అని అంటే వాడు పాపం చేయడు, తప్పు చేయడు, అబద్ధం ఆడాడు, బూతులు మాట్లాడు, ఏం మాట్లాడు, వాడు ప్రార్థన చేయడు, బైబిల్ చదవడు. అలాగున్నారు. మరి మనం ఏ గ్రూప్లో ఉన్నాం? దీంట్లో ఉన్నామా? ఏదో ఒక గ్రూప్లో ఉండాలి. ఏ గ్రూప్లో ఉన్నామో ఇక మీరు పరీక్ష చేసుకోండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా దేవుడు, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగాడండి. మనకు భయం లేదు, భక్తి లేదు. బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, మనం అన్ని బాగానే చేస్తాము, కానీ భయం లేదు, భక్తి లేదు. ఏదో అది ఒక డ్యూటీలాగా చేస్తున్నాం అన్నట్టు. ఒక వంతు ఉంటుంది కదా, ఆ వంతులాగా చేస్తున్నాం, డ్యూటీలాగా చేస్తున్నాం. అయ్యో ఇది నేను బైబిల్ చదవలేదు, చదువుతున్నాం, అయిపోయింది. ధ్యానం లేదు, ఏం లేదు, దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు మనకు. అలాగూ మామూలుగా చేస్తున్నాం కాబట్టి ఆయన మన ప్రార్థన అంగీకరించడం లేదు. ఆయన భయభక్తులతో, వినయ విధేయతలతో, కన్నీళ్లతో, మహారోదనముతో ఆయన ప్రార్థన చేసి ఆయన అంగీకరించబడ్డాడంట. తండ్రి చేత మనం అంగీకరించబడాలి. మనం అంగీకరించబడ్డామా? ఎలాగున్నాం మనం అనుకుంటున్నాం మనం ఏం చేయకంటే ముందే మన దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, దేవుడు మనల్ని కనికరిస్తాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నా పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు అని ధీమాగా మనం ఉన్నాం. 1 యోహాను 2:6 అంటాడు, ఆయన వాక్యం ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనంట. ఆయన ప్రేమ ఉంటే చాలండి. మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలంట, నీ దయ ఉంటే చాలయ్యా, నీ దయ ఉంటే. మన మానుడు ఆయన విని మనల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోతాడు. అట్లా నా దేవుడు అలా కాదు.
నువ్వు మాట్లాడిన కొద్దీ ఆయన వింటూ ఉంటాడు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయడు, నిన్ను లక్ష్యం చేస్తాడు. కానాను స్త్రీ మాట్లాడుతూ పరిగెడుతూ కేకలేస్తాడు, ఒక్క మాట మాట్లాడలేదు కదా. పిల్లల రొట్టె తీసి పిల్లకి వేయట యుక్తం కాదంటున్నాడు. పిల్లల రొట్టె, పిల్లలంటే ఎవరు? ఇశ్రాయేలీలు. రొట్టె అనగా ఆయన ఇశ్రాయేలు కొరకు వచ్చాడు. నేను అద్భుతాలు చేస్తాను నా పిల్లల కొరకు, మా ఇశ్రాయేళ్ల కొరకు, నేను వారి కొరకు దిగొచ్చిన అంటాడు. అయ్యా, పిల్లలు కూడా బల్ల కింద పడి రొట్టె ముక్కలు తిని అవి బ్రతుకుతున్నాయని నువ్వు పడేయి అయ్యా, ఒక ముక్క పడేసేయి, ఒక ఆశీర్వాదం పడేసేయి, ఒక దీవెన పడేసేయి అయ్యా, నా బిడ్డ బ్రతుకుతుంది. ఆశ్చర్యపోయిందంట. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, పో, నీ బిడ్డ బాగైంది. ఆమె విశ్వాసంతో వెళ్ళింది, వాళ్ళ కూతురు బాగైపోయింది. హల్లెలూయా. కాబట్టి అలాంటి భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. నువ్వు వేరుపరచబడాలి, నీవు శేషంగా ఉండాలి, నీవు ఆయన ఆజ్ఞలు పాటించాలి. తర్వాత ఆయన పరిశుద్ధత నుండి తొలగిపోవద్దు. ఆయన వాక్యం గైకొని భయభక్తులు కలిగి ఆయనలో నిలిచి ఉండి ఆయనతో మనం ఉంటే, ఆయన మనలో ఉంటే, ఆయన ప్రేమ మనల్ని సంపూర్ణంగా మనల్ని నెరవేర్చి మనల్ని ఆయన అంగీకరిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం యేసయ్యా. గడిచిన 5 మాసాలు మమ్మల్ని అందరూ ప్రేమించి కాపాడే 6వ మాసం నీ పాసంలో చైర్మన్ స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. చక్కని పాటలతోనూ తండ్రి మరి స్తుతి ఆరాధనతో కీర్తన ద్వారా మంచి సాక్ష్యాలు లేవనెత్తారు. నీ దైవాలను కూడా బలపరిచి మంచి వర్తమానం ఇచ్చిన పరమ తండ్రి మీకు ధనాలు. చెప్పడిన వాక్యము ప్రతి ఉదయం అనే పలుకులు రాసుకొని వాక్యానుసారంగా జీవించే బాధ ఇచ్చామని కూడా మేము కోరుకుంటున్నాం. నా ప్రభా, కూడొచ్చిన కుమార్తెలు అందరూ కూడా పేరు ఆస్వాదించి దీవించి కుటుంబానికి క్షేమంగా పంపించమని మా దీన ప్రాథమిక సందూపలే చేసుకోమని త్వరగా రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి బ్రతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సహవాసమైన సన్నిధి, ఆయన కాపుదలని కృప కూడొచ్చిన మనందరికీ వాక్యం దైవజనాలకు మనందరికీ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు మన దేవుడు సదాకాలం తోడే నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశనామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్, ఆమేన్. అందరి పిల్లలండి దేవుడు దీవించునుగా.